నమస్తే అండి. పద్మజ ఖండ్విల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో రామచంద్రపురం మండలంలో ఉండూరు క్షేత్రం చూద్దామండి. ద్రాక్షారామం కాకినాడ రోడ్డు మార్గంలో ఈ ఉండూరు గ్రామం ఉంటుంది. శివాలయం కూడా మనకి రోడ్డు పక్కనే ఉంటుందండి. ఈ శివాలయంలో స్వామివారు శ్రీ ఉమా సమేత మార్కండేయ స్వామివారిగా దర్శనమిస్తారు. కృత్తిక నక్షత్రం 4వ పాదంలో పుట్టిన శిశువుకి ఎలాంటి దోషాలున్నా సరే ఈ ఆలయంలో అభిషేక శాంతులు జరిపిస్తూ ఉంటారన్నమాట. అలాగే కృత్తిక నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు జన్మ నక్షత్రం అయినా సరే లేదా నామ నక్షత్రం అయినా సరే ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి గ్రహ దోషాలున్నా పోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారండి. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలోనే శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామివారు కొలువై ఉంటారు. అంతరాలయంలో ఉత్సవమూర్తులు, గణపతి, నందీశ్వరులు దర్శనమిస్తారు. ముఖమండపం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆంజనేయ స్వామి మూర్తులు కూడా ఉంటాయి. మేము వెళ్ళేసరికి ఇక్కడ వేదపారాయణ కూడా చేసుకుంటున్నారండి. మేము కాసేపు అక్కడ కూర్చుని విని ఆనందించామన్నమాట. ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. అలాగే విశేష పూజలు కూడా జరుగుతాయి. కార్తీక మాసంలోని శివరాత్రికి కూడా భారీ ఎత్తున పూజలు జరుగుతాయి. ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు అభిషేక శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కృత్తిక నక్షత్రం 4వ పాదం వృషభ రాశికి సంబంధించిన పాదం కాబట్టి ఇక్కడ దర్శనమైన తర్వాత వృషభ రాశి ఆలయమైన విలాస గంగవరంలో స్వామిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామం భీమేశ్వరిని దర్శించుకుంటే సంపూర్ణ శివానుగ్రహం జరుగుతుందండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. రేపు సాయంత్రం 6:15 మరో వీడియోతో మీ ముందు ఉంటాను. నమస్తే.